ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ ఆ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని ప్రకటించారు. రైతులు, నిరుద్యోగులు అలానే పరిశ్రమలకు సంబంధించి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఆ ప్రకటన చేశారు. అసలు ఆ మేనిఫెస్టోలో ఏముంది ఏంటి అన్నది ఒకసారి పరిశీలిస్తే రైతులకు సంబంధించి ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో పొందుపరిచారు. దాంతోపాటు వడ్డీ లేని రుణాలను రైతులకు ఇచ్చేందుకు, రైతుల కోసం ఒక కమిషన్ని ఏర్పాటు చేసేందుకు కూడా దాంట్లో రూపొందించారు. అలానే నష్టపరిహారం ఎకరానికి 15,000 ఉండే విధంగా రైతులను దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టోకి రూపకల్పన చేశారు. దాంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఎవరైతే యువత ఉంటుందో ఆ యువతకు ఉపాధి కల్పించే విధంగా భారీ పరిశ్రమలకు కూడా శ్రీకారం చుట్టనున్నట్లుగా జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. దాంతోపాటుగా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒక స్పెసిఫిక్ డేట్ని కూడా మెన్షన్ చేసింది. ప్రతి ఏటా జనవరి 26వ తారీఖున గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించిన నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లుగా అందులో పొందుపరిచారు. దాంతోపాటుగా సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులను ఫిల్ చేయనున్నట్టుగా, అలానే అక్టోబర్ 21న ఎస్ఐతో పాటు కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ భర్తీ చేయనున్నట్లుగా ఆ మేనిఫెస్టోలో అయితే జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే వివి లక్ష్మీనారాయణ అలియాస్ జేడి లక్ష్మీనారాయణ ఆ మేనిఫెస్టోలో వీటన్నిటిని కూడా పొందుపరిచారు. ఈ రకంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరపున సత్తా చాటాలన్న నిర్ణయానికైతే ఆయన వచ్చారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తన మేనిఫెస్టోని అందరికంటే ముందుగా జేడి లక్ష్మీనారాయణ ప్రకటించారు.